అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా రకరకాల కామెంట్స్ వినిపించినాయి, సెటైర్లు వేశారు, జోకులు వేశారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు నిరంతరంగా. ఇప్పటికీ ఆ విమర్శలు నడుస్తున్నాయి. ఇప్పటికీ గన్నవరం ప్రాంతం తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంకా బలమైన కేసులు పెట్టాలి, ఇంకా బలమైనటువంటి అతన్ని ఇప్పట్లో బయటకు రానివ్వకూడదు అన్న టోన్లో మాట్లాడుతున్నారు. అలాగే చాలామంది టార్గెట్ వీళ్ళకి, అంటే నెక్స్ట్ గుడివాడ టార్గెట్టు, తర్వాత రోజా టార్గెట్టు, తర్వాత మచిలీపట్నం ఆయన పేరుని నాని టార్గెట్టు. ఆ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శించారో వారందరినీ అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ బలంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకు తెలుసు దీనివలన జరిగేది ఏమిటి అని. అందుకని కొంచెం సంయమనంతో ఉంటున్నాడు. అలాంటిదేం అక్కర్లేదు, మీరు దూసుకుని వెళ్ళిపోవచ్చు అన్న పద్ధతిలో ఆయనకు భరోసా కల్పించడం కోసం చాలామంది మాట్లాడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ రాదు దీనివలన, ప్రభుత్వ వ్యతిరేకత పోగుపడదు, ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఇందుకోసమే అని మాట్లాడుతున్నారు. ఇలా ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇవన్నీ రెఫర్ చేశాడు. ఆయన ఇవన్నీ రెఫర్ చేసి మాట్లాడుతూ, రేపు మీరు ఎల్లకాలం అధికారంలో ఉండరు కదా, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మేము చేస్తే, అంటే మేము చేశాం కాబట్టి మీరు చేసి, మీరు చేశారు కాబట్టి మేం చేసి, ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయే ప్రమాదం ఉంది అనేది కొంత హింట్ చేశాడు ఆయన. ఈ హింట్ ఈ రోజున ఆయన కొత్తగా మాట్లాడుతున్నది కాదు. ఆయన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి ఈ మాట అన్నాడు. వైజాగ్లో ఆయన ఎయిర్పోర్ట్లో ఆపారు, హోల్డ్ చేశారు. చేసిన సందర్భంగా వైజాగ్ అని నేను అనుకుంటున్నాను, వైజాగ్లోనూ ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లో ఆపారు, గన్నవరమా ఎక్కడో చోట హోల్డ్ చేశారు. ఆయన హోల్డ్ చేసినప్పుడు ఆ అధికారుల మీద చిరాకు పడ్డాడు. ఆయన చిరాకు పడి, మీరు ఎల్లకాలము ఉండరు, మేము అధికారంలోకి వచ్చాక మీ వ్యవహారం చూస్తాము అనే మాట వాడాడు ఆయన ఆ రోజున. ఇది ఒక ధోరణిగా మారిపోయింది. అంటే అసెంబ్లీలో వ్యవహార శైలిలో కూడా ఇది కనిపిస్తోంది. ఈ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, యువతల వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే, ఫలానా చోట ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు రెక్టిఫై కావడం లేదు, జనం బాధపడుతున్నారు అంటే, మొన్నటిదాకా మీరే కదా అధికారంలో ఉంది, మీరేం చేశారు ఇప్పుడు అడుగుతున్నారు అంటారు. ఇది కాదు కదా సమస్య, మేము చేయలేకపోయామని మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉంది, దాన్ని పరిష్కరించడానికి మీరేం చేస్తున్నారు అనేది చెప్పాలి. అది సమాధానం. చేయటానికి ఉన్న సమస్యలు ఏమిటో చెప్పాలి. అప్పుడు మీరెందుకు ప్రయత్నించలేదు అనేది అసలు ఇష్యూ కాదు అది. కానీ అదే మాట్లాడుతున్నారు. దాంతో యువతల వాళ్ళు అరుస్తారు, అవతల వాళ్ళు అరుస్తారు, వీళ్ళని సస్పెండ్ చేస్తారు, అయిపోతుంది. ప్రజా సమస్యలు మాట్లాడుకోవడానికి కదా అసెంబ్లీ ఉంది, అక్కడ ప్రజా సమస్యలు మాట్లాడరు. వీళ్ళు ప్రజా సమస్య లేవనెత్తగానే వారు మీరు పీకింది ఏమిటి అంటారు. ఇదే ఇష్యూ, ఇక్కడే కొట్టుకుంటారు, అయిపోతుంది, క్లోజ్. ఆ రోజుకి అది ముందుకు కదలదు. ఎక్కడ వేసిన గొంగడంటే అక్కడే ఉంటుంది అది. ఇది ఒక కల్చర్గా మార్చిపడేశారు రాజకీయాల్లో. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేరే గొడవ అన్న పద్ధతిలో నడుస్తుంది. ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అధికారం మారగానే ఇమ్మీడియట్గా వీళ్ళందరూ అటు ఫ్లోట్ అయిపోతున్నారు అవతల పార్టీలోకి, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే. వెళ్ళిపోయి ముందు అక్కడికి చేరిపోతే ఇంట్లో ఉంటాం సేఫ్గా అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఈ ప్రమోషన్ కూడా, ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా కేసుల రూపంలో జరుగుతున్న ప్రోగ్రామే. రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోవడానికి కారణం అన్ని రాజకీయ పార్టీల కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. వీళ్ళు ఎక్కువ చేశారు, వాళ్ళు తక్కువ చేశారు అనేది కాదు. ఇప్పుడు పర్టికులర్గా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే, గతంలో ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఉండేది ఇక్కడ. ఈ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి మధ్య ఘర్షణలు, వాళ్ళు అక్కడ అధికారంలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఉంటే ఓకే, లేకపోతే కనుక అక్కడ ఉండి ఇక్కడ లేక ఉండేవాళ్ళు.
అప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ఇష్యూ బేస్డ్గా ఏదో ఫైట్ జరిగేది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. కారణం ఏంటి? రెండు ప్రాంతీయ పార్టీలు ఎమర్జ్ అయి ఉన్నాయి ఏపీలో, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఇది పరస్పర యుద్ధంగానే మారిపోయింది. ఈ పరస్పర యుద్ధం అనేది ప్రతి చిన్న విషయం పట్టుకుని కూడా యుద్ధం చేస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు అనేది ఇప్పుడు కీలకంగా పట్టించుకుని క్యాడర్కి సపోర్టుగా నేనున్నాను అనే విషయం చెప్పడం కోసం ప్రభుత్వం ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తోంది అనే విషయం ప్రజలకు తెలియజేయటం కోసం, అలాగే ఆ రోజున పట్టాభి మీద జరిగినటువంటి అరెస్టు నేపథ్యంలోనే ఇది జరిగింది, దానికి ప్రతీకారంగానే జరిగింది. ఆ రోజున అతను వ్యవహరించిన తీరు, అతను మాట్లాడిన మాటలు, వాటి అర్థాలు ఆ రేంజ్లో వంశీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ మాట్లాడినందుకు గాను ఆ రోజున దాడి జరిగింది. ఆయన అన్న మాట ఓపెన్గా చెప్పాడు మైకుల ముందు. ఆయన చెప్పాడు కానీ మనం చెప్పడం ఇబ్బంది. ఆ లెవెల్లో జరిగింది కాబట్టి అది ఆ దాడి జరిగింది. ఆ దాడి జరగటము అనే దాన్ని సమర్థించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున తెలుగుదేశం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి సమంజసమైన దాడే, దానిలో ఏమాత్రమూ తప్పు లేదు. ఆ దాడి జరగటానికి పట్టాభి మాట్లాడిన భాష కారణము, వాళ్ళ వైఖరి కారణము, వాళ్ళ సభ్యత కారణము. కనుక దానికి కక్ష సాధింపుగా ఇతన్ని అరెస్ట్ చేయటం అనేది తప్పు. ఇది అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ పతనము అని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవమే, దాంతో ఎవరు విభేదించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కల్చర్ కొనసాగితే, కింది నుంచి డిమాండ్ ఉంది కాబట్టి నేను అందరినీ అరెస్ట్ చేస్తాను అంటే రెండు పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేయడం బెటర్. మనం గతంలో కూడా అనుకున్నాం ఇది, అంటే 2 జైళ్ళు నిర్మించాలి. ఇప్పుడు ఉన్నటువంటి జైళ్ళు కాకుండా అమరావతిలోనే 2 జైళ్ళు నిర్మించి, ఒక జైలుకి వైఎస్ఆర్సీపీ పేరు పెట్టి ఇంకో జైలుకి తెలుగుదేశం జైలు అని పేరు పెట్టేస్తే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ జైల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు నేమ్ ప్లేట్లతో సహా రూమ్స్ పెట్టచ్చు అక్కడ. వీళ్ళు వెళ్ళిపోయి ఆ జైల్లో పడుకుంటారు. వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళ జైల్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు స్వచ్ఛందముగా. ఇంకా నో ఇష్యూస్. బయట నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయింది, వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటి అని వ్యాసాలు రాయక్కర్లేదు. మొదటి రోజే అసలు లిస్ట్ కూడా అక్కర్లేదు, టోటల్ వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి జైల్లో ఉంటుంది. వాళ్ళు గెలిస్తే మీరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయి అందులో ఉండండి. ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారండి. ఇలా రెడిక్యూల్ చేసి జనాలు మాట్లాడుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి చంద్రబాబు. కింద నుంచి డిమాండ్ ఉంది కాబట్టి నేను అరెస్టులు చేస్తాను అంటే ఎలాగా? నువ్వు ఒక కల్చర్ని ప్రమోట్ చేయి. వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మేము చెయ్యాలి అని రూల్ ఏం లేదు, మేము చెయ్యం, ఇది మా పద్ధతి కాదని చెప్పొచ్చు కదా. జనం కాదనరు కదా. ఆంధ్రజ్యోతిలో రాశారనో లేకపోతే మరో చోట రాశారనో ఎందుకు వచ్చిన గొడవ నీకు అది? అందుకని ఈ ప్రెజర్ మీద యాక్ట్ చేస్తున్నారు. అది కూడా నేను లైటర్ వెన్లోనే పెడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఇది ఇక్కడితో ఆగుతుందని అనుకోలేము. ఇది దూకుడుగా కొనసాగచ్చు. దూకుడుగా కొనసాగి ఆల్రెడీ మొదలైంది, ఆట మొదలైందని మాట్లాడుతున్నారు. ఈ ఆట మొదలైంది అని మాట్లాడటం అనేది ఇండికేషన్. ఇది ఒక ఇండికేషను. వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇదేదో జరిగితే బాగానే ఉంటుంది, ఒక ఇష్యూ ఉంటుంది వాళ్ళకి మార్కెట్లో మాట్లాడటానికి. అవతల వాళ్ళకి ఇష్యూ లేకుండా చేయటం అనేది నీ ప్రోగ్రాం కావాలి. అవతల ప్రతిపక్షం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయడానికి ఇష్యూ లేకుండా చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవగలుగుతావు.